హాయ్ ఫ్రెండ్స్, సో కైనమాస్టర్లో యానిమేటెడ్ రైన్ఫాల్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుందాం, అది ఏ కలర్ అయినా కానివ్వండి. సో ఆ కలర్ని మనం తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసుకొని సో కలర్ చూస్ చేసుకుందాం. స్కై కలర్ కావాలి కాబట్టి నేను బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఒక అందంగా ఉండడం కోసం ఒక చిన్న ఇల్లుని డిజైన్ చేసుకుంటాను, ఒక చిన్న ఇల్లు. సో దీనికి కావాలంటే మనం ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. చూసారు ఇక్కడ లేయర్ అని ఉన్నది కదా, లేయర్లోకి వెళ్ళి హ్యాండ్ రైటింగ్లోకి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్ షేప్ని మనం సెలెక్ట్ చేసుకుని డ్రా చేసుకోవచ్చు. సో నేను సెట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ లేయర్ని నేను ఏం చేస్తానంటే సెండ్ బ్యాక్ అని ఈ ముందు లేయర్ కన్నా వెనక్కి పంపించేస్తాను. సో రైట్ క్లిక్, ఇక్కడ మీకు 3 డాట్స్లోకి వెళ్తే సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. ఓకే, సో బ్యాక్ వెళ్ళిపోయింది, అందంగా ఒక చిన్న ఇల్లులాగా మారింది. సో దీనికి డోర్ కూడా అరేంజ్ చేశాను, ఒక చిన్న ఇల్లు. నెక్స్ట్ మళ్ళీ అలాగే హ్యాండ్ రైటింగ్లోకి వెళ్ళి నేను ఇప్పుడు కింద గ్రాస్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక గ్రాస్కి ఒక లేయర్ని సెలెక్ట్ చేసుకొని డ్రా చేస్తున్నాను. సో దీన్ని సెట్ చేసుకుంటాను అన్నమాట. కిందకి అడ్జస్ట్ చేసుకుంటే ఇలాగా గ్రాస్ లాగా ఒక ల్యాండ్ ఏరియా. అలాగే ఒక ట్రీని కూడా నేను క్రియేట్ చేసుకుంటాను. ఫస్ట్ దాని స్టెమ్ కోసం నేను ఒక షేప్ తీసుకొని ఒక బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం స్టెమ్కి. ఓకే, కొంచెం సన్నగా వస్తుంది కదా. సో కొంచెం బ్రాడ్గా కావాలి కాబట్టి నేను షేప్ సైజ్ పెంచుకున్నాను. ఓకే, అలాగే బ్రాంచెస్ కూడా మనం కొంచెం షేప్స్ తగ్గించుకొని డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇప్పుడు అలాగే ట్రీ లీవ్స్ కోసం ఒక షేప్స్ కావాలి కాబట్టి గ్రీన్ లీవ్స్ ఉంటాయి కాబట్టి గ్రీన్ షేప్స్ డిజైన్ చేసుకుందాం. సో గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను. సో షేప్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని డ్రా చేసుకుంటాను. ఒక పర్టికులర్గా ట్రీ షేప్ వచ్చేలా అనమాట. సో మనకి ఎలాగ పాసిబిలిటీ ఉంటే, ఏ విధంగా కంఫర్ట్ ఉంటే ఆ విధంగా డిజైన్ చేసుకుంటాం. ఓకే, సింపుల్గా ఒక ట్రీ షేప్ అయితే వచ్చింది కదా. అలాగే క్లౌడ్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను క్లౌడ్స్ కోసం. సో క్లౌడ్స్ షేప్స్ని మనం డ్రా చేసుకుందాం. ఈ సర్కిల్స్తో, రౌండ్ షేప్ సర్కిల్స్తో నేను క్లౌడ్ని కొంచెం డిజైన్ చేసుకుంటున్నాను.
ఓకే, క్లౌడ్ షేప్స్ కూడా మనం డ్రా చేసుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ రైటింగ్లోకి వెళ్ళి షేప్స్ని చూస్ చేసుకుందాం. చాలా సన్నగా రాసే లైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో స్ట్రైట్ లైన్స్ మనం తీసుకున్నాం, ఈ విధంగా డ్రా చేసుకుంటాం అన్నమాట. స్ట్రైట్ లైన్స్ ఈ విధంగా లైన్స్ గీసుకుంటాం. సో మ్యాక్సిమం లైన్స్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని మధ్యలో ఎరేజ్ చేసుకున్నట్లయితే అవి రైన్ డ్రాప్స్లా కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా చూసారుగా డ్రాప్స్ లైన్స్ కనబడుతున్నాయి కదా, డ్రాప్స్ పడుతున్నట్టుగా రైన్ డ్రాప్స్. సో ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న లైన్స్ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ డ్రా చేసుకున్న లైన్స్ వాటికి మనం యానిమేషన్ ఇచ్చుకున్నట్లయితే సో మూవ్ అవుతాయి, అంటే రైన్ డ్రాప్స్ పడుతున్నట్లుగా కనిపిస్తాయి. సో ఈ రైన్ డ్రాప్స్కి యానిమేషన్ కావాలంటే ఆ హ్యాండ్ రైటింగ్ లేయర్ మీద సెలెక్ట్ చేస్తే మనకి యానిమేషన్ ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లో ఓవరాల్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని రింగ్ అనే ఆప్షన్ ఇస్తే ఈ రైన్ డ్రాప్స్ పడుతున్నట్టు యానిమేట్ అవుతుంది. ఒక వైట్ లేయర్ని మనం తీసుకుందాం, బ్యాక్గ్రౌండ్ని. అది లేయర్స్లోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకుందాం, ఒక వైట్ కలర్ మొత్తం స్క్రీన్ అంతా అప్లై చేద్దాం. సో ఇలా స్క్రీన్ అంతా అప్లై చేసిన తర్వాత దీని సైజ్ అనేది మనం రెడ్యూస్ చేసుకుంటే ఒక కొంచెం చిన్న సైజుగా ఉండేటట్టు ఇలా రెడ్యూస్ చేసుకుంటే ఇప్పుడు మనం ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఫ్లాష్లా కనిపిస్తుంది అనమాట. సో ఇటువంటి లేయర్స్ని మనం ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ని కనిపిస్తున్న 3 డాట్స్ లెఫ్ట్ సైడ్, ఆ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకుని డూప్లికేట్ లేయర్ని క్రియేట్ చేసుకుంటే ఇంకొకటి వస్తుంది. సో ఇటువంటి లేయర్స్ని మనం ఒక 4-5 క్రియేట్ చేసుకొని మధ్యలో ప్లేస్ చేసుకున్నట్లయితే అప్పుడు వీడియో ప్లే చేసినప్పుడు మనకి ఫ్లాష్లా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు అది చెక్ చేయొచ్చు. నేను వీడియో ప్లే చేస్తున్నాను, ప్లే చేశాను చూడండి, ఫ్లాష్ కనిపిస్తుందా, ఉరుములు అంటే థండర్స్ లాగా క్రియేట్ అవుతుంది. సో అలాగే మనం లేయర్ని కూడా అడ్జస్ట్ చేసుకుందాం, బ్యాక్గ్రౌండ్ని కట్ చేసుకొని కరెక్ట్గా వీడియో డ్యూరేషన్ ఎంత ఉందో అంత సెట్ చేసుకొని మొత్తం అన్నీ కూడా హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే పర్టికులర్గా వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్లే చేసి చూడండి, వీడియో డ్యూరేషన్ అంతా కూడా కరెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు మనం దీనికి సౌండ్ ఆప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే వాటర్ పడుతున్నట్టు, అంటే రైన్ డ్రాప్స్ పడితే సౌండ్ ఏ విధంగా వస్తుందో అలాంటి సౌండ్ మనం రైన్ సౌండ్ ఇచ్చుకోవచ్చు. సో రైన్ సౌండ్ ఇచ్చుకున్నట్లయితే మనకి ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది. సో సౌండ్ అనేది ఎక్స్ట్రాగా ఉంది, ఎడిషనల్గా ఉన్నది కట్ చేశాను. సో పర్టికులర్ వీడియో డ్యూరేషన్కి ఎంత కావాలో అంత సౌండ్ని నేను సెట్ చేశాను. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయండి. సో ఫైనల్లీ అవుట్పుట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.